శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మనకి పుణ్యక్షేత్రాలు ఎక్కువగా చూసుకున్నట్టయితే ఎక్కువ ఫ్లోటింగ్ ఈ మధ్య చూసుకున్నట్టయితే అరుణాచలం ఒకటండి. ఆ గిరి ప్రదక్షిణ మనం చూసినట్టయితే లక్షల మంది ఆ క్రౌడు అక్కడ ఫామ్ అయ్యారు. సో అయితే మీరు ఒక న్యూస్ విన్నారా? మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మన అతనే 500 రూపాయలకు సంబంధించి హత్య చేసి వెళ్ళిపోయారు. అవును, క్లియర్గా మొన్న జరిగిన సందర్భం కనుక చూసుకుంటే మన వాళ్ళు కూడా చాలా ఎక్కువగా, అంటే చాలామంది అసలు అరుణాచలానికి మనం వెళ్ళాల్సిన అవసరం ఏంటి, మనకే ఇన్ని శైవ క్షేత్రాలు ఉన్నాయి కదా, అరుణాచలానికి ఎక్కువగా వెళ్తుంది తెలుగు వాళ్ళే, మనం అంతమంది అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఆదాయం ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అహంకారం బలిసిపోయింది, అది ఇదే మాట్లాడుతున్నారు. మేబీ కరెక్టే అవ్వచ్చండి. కాకపోతే దానికంటే ముందు ఒకటి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, అది 500 రూపాయల కోసం జరిగిన మర్డర్ కాదు. 500 రూపాయల కోసం పీకల కోసి పారిపోయి దోచుకునేంత సీన్ ఉండదు. 500 రూపాయలు వాళ్ళిద్దరూ పంచుకుంటే కూడా నాకు తెలిసి వాళ్ళు కోసిన కత్తి ఖరీదు కూడా రాదు. దాని వెనకాల ఉన్న కుట్ర ప్రభుత్వం చేపించిన హత్య అంట నేను. ప్రభుత్వం నేరుగా చేపించిందా లేకపోతే మరి ఎవరి ద్వారా చేపించిందా లేదు. ఎందుకంటే అలసత్వానికి కారణం ప్రభుత్వమే అలాంటి సంఘటనలు జరగటానికి. రెండోది, అక్కడ స్టాలిన్ ప్రభుత్వం కోరుకుంటుంది ఈ ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గించాలి. తమిళనాడు వాళ్ళకంటే ఏదో ఒకటి ఎక్కిచ్చేశారు, ద్రావిడ భావజాలం అని, నాస్తిక భావజాలం అని. కానీ మరి ఎవరు ఎక్కువ వస్తున్నారు? తెలుగు వాళ్ళు. ఈ తెలుగు వాళ్ళు అక్కడికి రాకుండా చేయాలంటే ఒక తెలుగు వాడిని చంపించేసి అదేదో జాతి వివక్ష కింద, భాష వివక్ష కింద చూపించేస్తే తెలుగు వాళ్ళు ఆ ప్రాంతానికి రావటం మానేస్తారు. ఆటోమేటిక్గా ఆలయాల యొక్క ఆదాయం తగ్గిపోతుంది, ఆలయ వ్యవస్థను క్షీణింప చేయొచ్చు. ఇది కోరుకుంటున్నారు. మన వాళ్ళు ఏమంటారు, మనకి ఇన్ని శైవ క్షేత్రాలు అంటే అక్కడికి ఎందుకు పోవాలి అంటారు. అఫ్కోర్స్ మనకి శైవ క్షేత్రాలు అద్భుతమైన క్షేత్రాలు ఉన్నాయి. శ్రీశైలం కానీ, కాళహస్తి కానీ, వేములవాడ కానీ, ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి ఒక అరుణాచలమే మనం వెళ్తున్నామా? అమర్నాథ్ వెళ్ళట్లేదా? కైలాస్ మానసరోవరానికి వెళ్ళట్లేదా? కేదార్నాథ్ వెళ్ళట్లేదా? బద్రీనాథ్, కేదార్నాథ్ పుణ్యక్షేత్రాలకు అన్నీ వెళ్తూనే ఉన్నాగా. ఎందుకు వెళ్తున్నాం? ఉజ్జయిని వెళ్ళట్లా, కాశీ వెళ్ళట్లా? ఇవన్నీ ఉత్తర భారతదేశంలోనే ఉన్నాయి. మరి హిందువుకి దేవుడు ఎక్కడున్నా కూడా వెళ్ళి చూడాలని కోరుకుంటుంది. అన్ని పుణ్యక్షేత్రాలే, తీర్థయాత్రలు చేస్తారు. కానీ తమిళనాడు విషయానికి వచ్చేప్పటికి అక్కడికి మనం ఎందుకు వెళ్ళాలి అంటారు. అరే, మనం లక్షల మంది వెళ్తున్నాం. లక్షల మందిలో ఒక సందర్భం జరిగింది. ఆ ఒకటి ఇది మొదలు మాత్రమే. ఇలాంటివి ఇంకొన్ని కూడా చేపిస్తారు వాళ్ళు. ఎందుకు చేపిస్తారు? సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియాలతో పోల్చి దాన్ని సమూలంగా నిర్మూలన చేస్తానని ఆ సీఎం కొడుకే ఛాలెంజ్ చేశాడు. మరి అలా ఛాలెంజ్ చేసిన కొడుకులు పరిపాలన చేస్తాను అంటే, కొడుకులు అంటే మళ్ళీ దొంగన కొడుకులు అనుకుంటారు. కాదు, సీఎం కొడుకులు పరిపాలన చేస్తున్న చోట హిందువులకి, హిందూ విశ్వాసాలకి, హిందూ క్షేత్రాలకి రక్షణ ఉంటుందని ఎలా అనుకుంటాం? అలా అని చెప్పేసి మన క్షేత్రాలని గాలికి వదిలేసి మనం పారిపోదామా? ఎక్కడ ప్రమాదంలో ఉందో అలాంటి క్షేత్రాలను ఎక్కువ కాపాడుకోవాలి. మరి ఇప్పుడు అరుణాచలం అనేది ప్రభుత్వం టార్గెట్లోకి వెళ్ళింది. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తాను అన్నవాడు దాన్ని టార్గెట్ చేశాడేమోనని నాకు అనుమానంగా ఉంది. ఇప్పుడు అలాంటి టార్గెట్ నుంచి ఆ క్షేత్రాన్ని కాపాడుకోవాలంటే వీలైనంత మంది హిందువులు రెగ్యులర్గా వెళుతూ ఉండాలి. తొందరగా ఎవడ పడితే వాడు గీసిన ట్రాపుల్లోకి పడిపోవద్దు. మన ఆలయాల్ని కాపాడుకోవటం మన చేతుల్లో పని. ఎందుకంటే ఏ ప్రభుత్వము మన ఆలయ వ్యవస్థను కాపాడటానికి చేయూతనివ్వదు. ఏ హిందువు కూడా ఆలయ వ్యవస్థను రక్షించుకోవటానికి కత్తి పట్టుకుని ముందుకొచ్చే పరిస్థితి లేదు. కనీసం మీరు వెళ్ళండి, వెళ్ళినప్పుడు 10, 100 మీ ఓపిక తగ్గట్టు వెయ్యండి, ఆలయ వ్యవస్థను బ్రతికించండి, అంతే కోరుకుంటారు. అండ్ ఇంకోటి అక్కడ ఇది నిజంగా చూస్తుంటే రాజకీయ హత్య ఆ టైప్ కనపడుతుంది. ఎందుకంటే టార్గెటబుల్గా అనిపిస్తుంది. 500కి ఎవడు చేయడు, చేయాల్సిన అవసరం లేదు. పైగా ఇద్దరు వచ్చి చేశారండి. పైగా తెలుగు వాడిని చంపాల్సిన అవసరం ఉంది. అంతే కదా, సెలెక్ట్ చేసుకుని మరి తెలుగు వాడిని చంపాల్సిన అవసరం లేదు కదా. ఇది పక్కన పెడితే అక్కడ కనీస వసతులు లేకుండా ఒక చిన్న రూమ్ కూడా ఎంతో కాస్ట్ పెట్టాము, ఇట్లా బ్లాక్ దందా జరుగుతుంది, దీన్ని అరికట్టలేమా, మరి ఎందుకు ఇక్కడికి రావాలని చెప్పేసి కొంతమంది వీడియోలు చేశారు. ఫస్ట్ హిందువులు ఒకటి అలవాటు చేసుకోవాలండి. మనం ఏదైనా క్షేత్రానికి వెళుతున్నాము అంటే మన కోసం వెళ్తున్నాం. నేను తమిళనాడు గవర్నమెంట్ని బాగు చేయడానికి నేను వెళ్ళట్లా, లేకపోతే తిరువన్నామలై ఊరిని బాగు చేయడానికి, ఆ మున్సిపాలిటీకి ఆదాయం ఇవ్వడానికి నేను వెళ్ళట్లా. నా కోసం నేను వెళ్తున్నా. నేను దేవుడి కోసం వెళ్తున్నా. ఆ దేవుడి యొక్క పూజ చేసుకుని ఆ దేవుడి ఆశీస్సులతో రావాలని వెళ్తున్నా. నాకు గుడి నేను అది మాత్రం ఇంపార్టెంట్. ఈ చుట్టూ సౌకర్యాలు, రిసార్ట్లు, 5 స్టార్ హోటల్స్ ఇవన్నీ లేవు అంటే అన్నీ ఉన్నాయి ఈ రోజున. ఇవాళ అట్లీస్ట్ మీకు ట్రావెలింగ్ అన్నా మంచి ట్రాన్స్పోర్ట్ మోడ్స్ వచ్చినాయి. ట్రైన్స్ అని, బస్సెస్ అని, ఓన్ వెహికల్స్ అని వచ్చినాయి. ఒకప్పుడు ఏవీ లేని రోజుల్లో కూడా వెళ్ళారుగా జనాలు. కాబట్టి హిందువులు రోజు సుఖపడుతున్నాం అండి. మనం ఇంట్లో చక్కగా ఏసీ రూమ్లో పడుకునే వాళ్ళు ఉన్నారు, క్వశ్చన్ బెడ్స్ మీద పడుకుంటున్నారు ప్రశాంతంగా, అంతా బాగానే ఉంటుంది. గుడికి వెళ్ళేది ఎన్నిసార్లు సంవత్సరానికి? అట్లాంటి దూర ప్రాంతాల్లో ఉండే గుళ్ళకి
సంవత్సరానికి ఒకసారి లేకపోతే 2 సార్లు వెళ్ళినప్పుడల్లా 2 రోజులు 3 రోజులు. ఈ 2 రోజులు 3 రోజులకు కూడా నువ్వు సుఖాన్ని కంట్రోల్ చేసుకోలేను, నాకు సుఖాలు లేవు కాబట్టి నేను గుడికి రానంటావు. వెళ్ళమాకు, నిన్ను ఎవడు కొట్టాడు? మిగతా మతాల దేవుళ్ళలాగా ఆదివారం రాకపోతే నేను చంపేస్తా, శుక్రవారం నాకు మొక్కపోతే లేపేస్తాను మన దేవుడు అనట్లేదుగా. మీకు దేవుడి మీద భక్తి ఉంటే దేవుడి కోసం వెళ్ళగలిగితే వెళ్ళండి. నాకు సుఖాలు ఉంటేనే సౌకర్యాలు ఉంటేనే వెళ్తాను అనుకుంటే వెళ్ళమాకండి. ఏర్పాట్లు ఎవరన్నా పెద్ద మనసుతో చేస్తే ఆ ఏర్పాట్లను వినియోగించుకోవాలి. అదే ఓపిక. 1000 రూపాయల రూమ్ ఉండగలిగితే 1000 రూపాయల రూమ్ లో ఉండండి, 10,000 రూపాయల రూమ్ ఉండి దానిలో ఉండగలిగితే దానిలో ఉండండి. కానీ లేదు అని క్రిటిసైజ్ చేయడానికి అయితే మీరు వెళ్ళొద్దు అంటున్నా. నేను అంటే చాలా మంది బాధపడతారేమో కానీ ప్రవచనకర్తలు చెప్పే ఎగ్జాజరేషన్ వల్ల కూడా కొన్ని క్షేత్రాలకి విపరీతమైన ఫ్లోటింగ్ ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. నిజంగా చెప్తున్నాను. అరుణాచలం ఈ మధ్యకాలంలో ప్రతి ప్రవచనకర్త చెప్తున్నారు అరుణాచలం గిరి ప్రదక్షిణ గురించి. పంచభూత లింగాల్లో అరుణాచలం ఒక లింగం, అరుణాచలం అగ్నిలింగం. మరి జంబుకేశ్వరంలో జలలింగం ఉంది. ఆ క్షేత్రం ఏమన్నా సామాన్యమైన క్షేత్రమా? జంబుకేశ్వరం ఆలయంలో ఉన్న స్కల్ప్చర్ కానీ లేకపోతే ఆలయ ప్రాచీనత కానీ చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మరి అక్కడికి ఎందుకు వెళ్ళట్లా? కంచిలో పృథ్వీలింగం, కంచికి ఎందుకు తగ్గిపోయింది అంత ఫ్లోటింగ్ లేకుండా? అలాగే కాళహస్తిలో వాయులింగం, కాళహస్తికి ఎందుకు వెళ్ళట్లేదు? మరి అలాగే చిదంబరంలో ఆకాశలింగం. మరి ఒక్క అరుణాచలానికి ఎంత ఫ్లోటింగ్ ఎందుకు ఉంది? మిగతా అన్ని కూడా తమిళనాడులో ఉన్నాయి, కాళహస్తి ఒకటి తప్ప. ఒక రకంగా మోటివేటెడ్ పెద్దవాళ్ళు చెప్తున్న మాటలు అనుకోవాలా. ఒక్క చాగంటి గారు అనే కాదు, చాలా మంది అరుణాచలం, ఇప్పుడు నండూరు శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన అయితే అరుణాచలంలో దేవుని కూడా పక్కన పెట్టి టోపీ అమ్మని ఒక పిచ్చామని కూడా ప్రమోట్ చేశాడు. మరి ప్రవచనకర్తలు రకరకాలుగా తయారైపోయారు. ఒకళ్ళు దేవుడి గురించి చెప్తుంటే ఒకళ్ళు దేవుడు చుట్టూ బతుకుతున్న బెచ్చగాళ్ళ గురించి కూడా ప్రమోట్ చేసుకుని భక్తిని ప్రచారం చేసుకుని బతికేస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు చెప్పే ప్రతి మాటకి మోటివేట్ అయిపోతున్న వాళ్ళు అనాలి. మనం ఏం చేస్తాం దాన్ని? హిందువుల విశ్వాసాలని భక్తిని కొంతమంది మ్యానిపులేట్ చేస్తున్నారు అనుకోవాలా, లేకపోతే ఇంకొంతమంది ఆ మ్యానిపులేషన్ ద్వారా మోటివేట్ అయ్యి వెళ్ళే వాళ్ళని ఎక్స్ప్లోయిట్ చేస్తున్నారు అనుకోవాలి. హిందువులు వాళ్ళకి వాళ్ళు విజ్ఞత కలిగి ఉండాలని నేను కోరుకుంటా.